ఈరోజు మార్నింగ్ న్యూస్కి తిన్మార్ మల్లిగాడు వస్తాడు అంటావా, కవిత కొత్త పార్టీ పెడుతుంది, మీరు పొత్తు పెట్టుకుంటారా అని ఒక జర్నలిస్టు అడిగితే 120 ఓట్లు లేవు, ఆమెతో నేనెందుకు కలుస్తా అన్నాడు. ఇప్పుడు అది ఉన్నది ఆ గాట. ఈ ఒక్కటి దాగిండో ఫుల్ బాటిల్ 2 దాగిండో మరి, లేకపోతే తలుపేసుకొని రాత్రంతా ఏడుతాండో కానీ నేను మన బీసీ యువతకు మళ్ళొక్కసారి చెప్తున్నా, వాడు అత్యంత నీచుడు, అత్యంత మోసగాడు. దానికి కోకొల్లలైన ఉదాహరణలు ఉన్నాయి. ఎవరికి దొరికిన ఉదాహరణను వాళ్ళు వాడుకోవచ్చు. వాడు రెడ్డియే, వాడు పటేలే, వాడు బీసీ కాదు. వాడు ఎట్లా బీసీ అవుతాడు నాకు చెప్పుర్రి, ఏ విధంగా బీసీ అవుతాడు చెప్పుర్రి. వాడు ఎకనామికల్లీ వాడి కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలిపిండు. అంత మాత్రాన వాని స్వభావం పోతుందా, వాని గుణం పోతుందా, వాని ఆలోచనలు పోతాయా? కాబట్టి వాడు ముమ్మాటికి రెడ్డి. ఇప్పుడు చాలామంది మిత్రులు రెడ్డిలను విమర్శిస్తారు దారుణంగా. రెడ్డిలు బీసీల సీట్లను కబ్జా చేసినని విమర్శిస్తున్నారు. మరి బీసీల్లోనే ఉన్న, బీసీ కేటగిరీలోనే ఉన్న ఈ పటేల్ వర్గం బీసీలను అణిచివేస్తున్నది కదా. 16 ఎంపీ సీట్లు ఉంటే వాళ్ళు 2 ఎంపీ సీట్లు తీసుకున్నారు కదా. దగ్గర దగ్గర 15-16 ఎమ్మెల్యే సీట్లలో ఉన్నారు కదా వాళ్ళు. దీనెందుకు బీసీలు ఆలోచిస్తలేరు? ముమ్మాటికి తీన్మార్ మల్లిగాడు ఫేక్ బీసీ, వాడు అత్యంత దుర్మార్గుడు.